రేపొద్దున విజయవాడ నగరంలో అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంది. దానికి సంబంధించి ఒక బహిరంగ సభ, తర్వాత స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది. దీనికి అప్రాక్సిమేట్గా 1.5 lakh పబ్లిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 2500 బస్సుల దాకా కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మనము కొన్ని హైవేస్ మీద ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ మన చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్, వయా విజయవాడ అంటే హెవీ వెహికల్స్, లారీస్ కానివ్వండి, లేకపోతే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ఈ ఒంగోలు దగ్గర త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుద్ది. అది రేపు మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ యూజువల్గా విజయవాడ రాదు, బట్ ఆ ట్రాఫిక్ కూడా కంపల్సరీగా హెవీ ట్రాఫిక్ మన మేదరమెట్ల దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వయా విజయవాడ వెళ్ళే ట్రాఫిక్కి మన హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ ఇవ్వబడుతుంది. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, తర్వాత అటు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా రేపల్లె డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రేపు మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్ట్ చేయబడుతుంది. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు డైవర్ట్ చేయబడతాయి. మొత్తం మీద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లారీస్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, ఏవి కూడా రేపు మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా విజయవాడ సిటీలో మనము పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఎంజీ రోడ్లో కూడా మనము, ఎందుకంటే ఫంక్షన్ అంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియం, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరే ఉంది కాబట్టి ఫంక్షన్ అంతా కూడా ఎంజీ రోడ్లో కూడా మనం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. మార్నింగ్ 11 వరకు అయితే ఎటువంటి ఆంక్షలు ఉండవు. 11 తర్వాత డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి భారీ ఎత్తున పబ్లిక్ మొబిలైజేషన్, అదేవిధంగా భారీ ఎత్తున బయట నుంచి వెహికల్స్, లోకల్గా వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి రేపు ఉదయం 11 తర్వాత టిల్ ద ఎండ్ ఆఫ్ ది మీటింగ్ అండ్ ఫంక్షన్ నైట్ 9 వరకు కూడా ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా రాఘవయ్య పార్క్ వరకు ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. రాఘవయ్య పార్క్ నుంచి అప్ టు వెటర్నరీ వరకు, ఆ తర్వాత అప్ టు డిబి మేనర్ జంక్షన్ వరకు కూడా మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాము. బట్ దట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 11 o'clock తర్వాత. దీనికి ఆల్టర్నేట్గా మన కృష్ణలంక హైవే రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఏలూరు రోడ్డు, తర్వాత BRTS రోడ్డు, ఇలాంటి రోడ్స్ మనము ఫ్రీగా పెట్టడం జరిగింది. సో ఆ రోడ్స్ వాడుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి గుంటూరు వైపు నుంచి అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు మొత్తం కలిపి ఒక 1200 వెహికల్స్ వరకు వస్తున్నాయి. కమింగ్ ఫ్రమ్ గుంటూరు సైడ్ టువర్డ్స్ ఇంటూ విజయవాడ వయా వారధి. సో ఈ అన్నిటికి కూడా మనము ఎలైటింగ్ పాయింట్ ఎంజీ రోడ్డు, అంటే దిగే పాయింట్ ఎంజీ రోడ్డు, వెటర్నరీ జంక్షన్ ఒకటి, తర్వాత డివి మేనర్ జంక్షన్ ఒకటి, అదేవిధంగా పీవీపీ జంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి రూట్ ఎట్లా అంటే వారధి నుంచి స్ట్రైట్గా బెంచ్ సర్కిల్ వచ్చి, బెంచ్ సర్కిల్ దగ్గర ఎంజీ రోడ్లోకి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఏవైతే ఈ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో పీవీపీ, డివి మేనర్, అదేవిధంగా వెటర్నరీ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో అక్కడ పబ్లిక్ని దింపిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని సిద్ధార్థ స్కూలు, సిద్ధార్థ అకాడమీ, అదేవిధంగా సిద్ధార్థ పాలిటెక్నిక్ కాలేజ్లో వాటికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏలూరు వైపు నుంచి అంటే కోనసీమ, ఏలూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈ అన్నిటి కలిపి ఒక 269 బస్సెస్ వస్తున్నాయి. ఇవి ఏలూరు, గన్నవరం అప్ టు రామర్పాడు వచ్చిన తర్వాత రామర్పాడు దగ్గర నుంచి పడవలరేవు జంక్షన్ దగ్గర టువర్డ్స్ ఏలూరు రోడ్ వచ్చి దీప్జీత్ జంక్షను, తర్వాత పుష్ప హోటల్ జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ ఎలైటింగ్ పాయింట్, రెడ్ సర్కిల్ నుంచి సికామణి దగ్గర నుంచి చుట్టుకుంట నుంచి BRTS రోడ్. అది బేసికల్గా అది ప్లాన్. సో అది కూడా అంటే రెగ్యులర్గా మనం చాలా ఫంక్షన్స్లో చేస్తుంటాము, అదే ఫాలో అవుతున్నాము.
కృష్ణా నుంచి ఏవైతే వెహికల్స్ వస్తాయో అది తాడిగడప దగ్గర అవి వయా బెంచ్ సర్కిల్ రావు, తాడిగడప దగ్గర రైట్ టర్న్ తీసుకొని వెనకేపాటిల్లి ఈ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన రోడ్డు రామరపాడు, పడవలూరు జంక్షను, దీప్తి సెంటరు, పుష్ప హోటల్, తర్వాత రిటర్న్లో పబ్లిక్ తిప్పిన తర్వాత చుట్టుకుంట, తర్వాత బీఆర్టీఎస్ రోడ్. బీఆర్టీఎస్ రోడ్లో కూడా మనకి దాదాపు ఒక 800 బస్సెస్ వరకు మనకి పక్కనున్న సైడ్ వేస్, తర్వాత సెంటర్ రోడ్డు, తర్వాత పక్కన సర్వీస్ రోడ్స్ కూడా మనకి దాదాపు ఒక 800 వరకు పార్కింగ్ ఉంది. అక్కడ ఇస్తున్నాము. అక్కడ వెళ్ళిపోతే మార్కెట్ బస్సు పుణ్య స్టేడియం కానీ లేకపోతే జిమ్ఖానా గ్రౌండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నందిగామ, తిరువూరు, మైలవరం నుంచి వచ్చేవి ఈ ఎట్లా అంటే ఇవి మన గొల్లపూడి వన్ జంక్షన్ వై జంక్షన్ నుంచి స్ట్రేట్గా వచ్చి స్వాతి సెంటర్, ఫ్లైఓవర్ దగ్గర ఈ రాఘవయ్య పార్క్ లెఫ్ట్ అండర్ పాస్లో దిగి, రాఘవయ్య అండర్ పాస్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి అండర్ పాస్లో దిగి టువర్డ్స్ మన రంగా గారి స్టాచ్యూ అటువైపు వచ్చి అక్కడ పబ్లిక్ దింపి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఓల్డ్ జీజీహెచ్ రోడ్ ఏదైతే ఉందో ఓల్డ్ జీజీహెచ్ నుంచి అప్ టు ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్, అప్ టు మన మీసాల రాజరావు బ్రిడ్జ్ వరకు కూడా వాటికి పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అది నిండిపోతే భవని ఘాటు, పుణ్యమి ఘాటు, లేదంటే మనం సితార వైపు పోయి ఇక్కడ మన కొత్త గ్రౌండ్ ఒకటి ఉంది కదా, లేబర్ కాలనీ గ్రౌండ్, విద్యాధరపురం స్టేడియం, సో అక్కడ పెట్టడం జరుగుతుంది. సో బేసికల్గా ఒక 2500 వరకు మనం బస్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంట్లో 2000 ఆర్టీసీ బస్సెస్, మిగతావన్నీ స్కూల్ కానీ కాలేజ్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విఐపి పార్కింగ్ వచ్చేసి మన ఏఆర్ గ్రౌండే, మా ఏఆర్ గ్రౌండ్లోనే ఒక 300 వెహికల్స్కి మేము పార్కింగ్ అరేంజ్ చేసాము. అదేవిధంగా వజ్రా గ్రౌండ్స్, తర్వాత ఏ కన్వెన్షన్, వజ్రా గ్రౌండ్స్ నుంచి ఎస్ఎస్ కన్వెన్షన్ వెళ్ళే రూట్ అదొకటి, తర్వాత ఈ మన ఆకాశవాణి ఉంది కదా, ఆకాశవాణి రోడ్డు అది ఏదైతే ఉందో ఆ రోడ్డు, ఆ లోపల కూడా స్పేస్ ఉంది. తర్వాత ఇది మన జిమ్ఖానా గ్రౌండ్, సో అక్కడ మనం ఏర్పాటు చేయడం.